నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్ పొలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. కంట్రోల్ తప్పిపోతున్నారు. మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్ గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతామని అంత దమ్ముంది ఆవిడికి. అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇల్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇల్లు దిగ్బంధం అవుతాయి. వద్దు, మేము ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు జరిగింది. ఆయన ఫస్ట్ సారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వద్దు మీరు పేషెన్స్ గా ఉండండి, అంటా ఉంటారు అనేది అననివ్వండి, మీరు సామరస్యంగా ఉండి అని చెప్పన్నారు. పీఎస్సీ చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తా ఉన్న అట్మాస్ఫియర్ ని మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్ లో ఉంటే మీరు ఇయ్యలేకపోయారు. మీరు అప్పుడు చేస్తే తప్పే. మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? కాబట్టి మీరు ఆలోచించాలి. ఈ రోజు మీరు చేసేటువంటి దీన్ని మేము ఇప్పటికీ ఖండిస్తున్నాము. ఇది ఇక్కడికి ఆపితే బాగుంటది. లేదు మేము వాళ్ళని తీసుకొస్తాము, మందలు తీసుకొస్తాం అంటే మందు లేక ఎంతమంది వచ్చినా ఏం కాదు, పుల్లు లేక వస్తాం. మేము ఎప్పుడు ఎక్కడ మన జవాబు చెప్పాలో అక్కడ జవాబు చెప్తాం. ఏంది పగటి కళలు అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇంకెక్కడ వస్తుంది? ఈ రాష్ట్రంలో ఖజానాని మొత్తం దోసుకున్నారు. ప్రభుత్వం ఒక ఎక్స్చెక్కర్ కు గండి కొట్టారు. ఈ రాష్ట్రంలో పాలన నడిపించాలంటే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్లి ఇతర కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు పగటి కళలు కనకండి. మీ సాయం అయిపోయింది. మీరు ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో భ్రష్టు పట్టించారు.